ప్రస్తుతం మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడాను ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ, సోషల్ మీడియా ప్రభావం వల్ల చదువుతున్న వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అసలు పుస్తకాలు చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారా? ముఖ్యంగా తెలుగు పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య మరీ తగ్గిపోయింది. దానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ మీడియా ప్రాబల్యం. దాంతో కొత్త తరం యువత తెలుగు పుస్తకాలు చదవడం మానేసింది కూడాను. అయితే ప్రస్తుతం పాఠకుల సంఖ్య పెంచడానికి, ఇటు సాహిత్యం చదివే పాఠకుల్ని పెంచడానికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో ఈ పుస్తక మహోత్సవాలు, బుక్ ఫెయిర్స్ వాటి వంతు కృషి చేస్తున్నాయి కూడాను. అది చాలా మంచి ప్రయోగం. గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ కృషికి తగ్గట్టుగా ప్రభుత్వ పుస్తకాలు ఏమీ లేవు, పుస్తకాలు అవన్నీ ఏంగా లేవు. ముఖ్యంగాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేలాది గ్రంథాలయాలు ఉన్నాయి. కానీ ఆ గ్రంథాలయాలకి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు వేసే మాత్రం కూడాను. ఈ స్థితిలో ఏమవుతుందన్నమాట, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండే గ్రంథాలయాలు శిథిలావస్థ చేరుకుంటున్నాయి, పాఠకులు తగ్గిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వం రచయితల పుస్తకాలని కొనకుండా నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్ల కూడా ఏమవుతుందంటే తెలుగు రచయితలు తమ పుస్తకాలను అమ్ముకోలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం పాఠకుల సంఖ్య పెరగాలన్నా, చదవరులు ముఖ్యంగాను తెలుగు పుస్తకాలను చదివే వాళ్ళ సంఖ్య పెరగాలన్నా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ విషయంలో మనకు ఆదర్శం కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రంలో ప్రజలు విపరీతంగా పుస్తకాలు చదువుతారు. అక్కడ అతి కింది స్థాయి వ్యక్తి కూడాను వార్తాపత్రికలు చదువుతుంటాడు. అందువల్ల ఇప్పటికి కూడాను అక్కడ పాఠకుల సంఖ్య అదే మోతాదు ఉంది, పెరుగుతోంది కూడాను. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర మన ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఈ పుస్తక మహోత్సవాల ద్వారా ఎంతోమంది పాఠకులని ఆకట్టుకునే అవకాశం ఉంది. ఆ రకంగా కొన్ని సంవత్సరాలుగా లక్షలాది మంది వస్తున్నారు, పుస్తకాలు కొంటున్నారు. అనేక ప్రక్రియల్లో పుస్తకాలు వస్తున్నాయి. ఎలాంటి సాహిత్యం ఉండబోతున్నది అంచనాలు మనకు ఉన్నాయి. అందువల్ల సహజంగానే మనం ఈ విషయంలో మరీ ముందుగా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా ఇక రచయితలు తెలుగుదేశంలో కవులు, నవలా రచయితలు వగైరా వీళ్ళంతా కూడాను తమ పుస్తకాలని ప్రచురిస్తున్నారు. పబ్లిషర్స్ చాలా తక్కువ, ఎవరికి వాళ్ళు పుస్తకాలు వేసుకున్నా ఆ పుస్తకాలు ఎక్కువగా మార్కెట్లో అమ్ముడుపోవడం లేదు. దానికి కారణం ఏమిటంటే తెలుగు పాఠకుల సంఖ్య మరీ కుదించుకుపోయింది. అయితే ఇటీవల కొన్ని పరిణామాలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. అదేవిధంగా తెలుగు సాహిత్య రంగంలో పాఠకులను ప్రోత్సహించడానికి, రీడర్స్ సంఖ్య పెంచడానికి మనం అన్ని గ్రంథాలయాల ద్వారా, పత్రికల ద్వారా మరింత కృషి చేసిన పక్షంలోనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ పుస్తక మహోత్సవాల ద్వారా, పుస్తక ప్రదర్శనలు, బుక్ ఫెయిర్స్ ద్వారా జరుగుతున్న ఈ కృషి మరింత పకడ్బందీగా, మరింత మెరుగైన పద్ధతుల్లో జరపగలిగితే, కొత్త ప్రయోగాలు చేయగలిగితే ఇంకా లక్షలాది మంది వస్తారు. అలాగే రచయితలకి, మేధావులకి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ రకంగా బుక్ ఫెయిర్స్, ఈ పుస్తక మహోత్సవాలు ఉన్నాయే, ఇవి ఒక రకంగా వేదికలుగా ఉన్నాయి కూడా. అవి వేదికలుగా మన పనికొచ్చాయి కూడాను. ఆ వారం రోజుల పాటు ఒక రకమైన ఇంటరాక్షన్ జరుగుతుంది. అక్కడ వచ్చే ప్రేక్షకులకి, వచ్చిన వాళ్ళకి, అలాగే ఆయా వేదికలపైన మాట్లాడే మేధావులు, రచయితలకు కూడాను ఈ పుస్తక ప్రదర్శనశాలలు ముఖ్యంగాను ఇవన్నీ కూడాను ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. వీటిని మరింత సిస్టమేటిక్గా, చక్కగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. ఈ పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్న మిత్రులని అందరినీ కూడాను
అభినందిస్తున్నాను. ధన్యవాదాలు.